భారత ప్రజాస్వామ్య జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. ఈ ఉత్సవాలు చాలా ఘనంగా ఏర్పాటు చేసినందుకు ప్రజాస్వామ్య జర్నలిస్ట్ యూనియన్ మిత్రులకు అభినందనలు. మిత్రులారా, ఇవాళ దేశంలో మత ఉన్మాదము, కుల ఉన్మాదము పెరిగి, ఇవాళ ప్రాంతీయ ఉన్మాదాలు పెరిగి, ప్రజల మధ్య వేర్పాటువాదం పెరిగి, అంబేద్కరిజం మనుగడ పెద్ద సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవాలు, ఈ జన్మదినం సందర్భంగా అంబేద్కర్ యొక్క సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడమంటే అసమానతల మీద భరితమైనటువంటి అలిపెరగని పోరాటం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్. స్త్రీ పురుష అసమానత్వం మీద, పేద ధనిక అసమానత్వం మీద, చాలా ముఖ్యంగా అంటరానితనం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనం వివక్షత మీద చాలా పోరాటాలు చేశారు. పోరాటానికన్నా ముందు స్వయంగా తాను పాల్గొని పోరాటాలు చేయడం జరిగింది. అంతేకాకుండా తను రచనలు చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రచయిత, ఒక మేధావి, రాజ్యాంగ రచనా శిల్పమే కాకుండా ఈ భారతదేశంలో మరే ఇతర బ్రాహ్మణులు కానీ, వెలమలు కానీ, క్షత్రియులు కానీ, శూద్రులు కానీ అందరికంటే కూడా మిన్నగా 1,00,000 ప్రతులను, 1,00,000 కాపీలను వివిధ రూపాల్లో రచనా వ్యాసంగం చేసినటువంటి రచయిత. అంతేకాకుండా భారతదేశంలో మొట్టమొదటిసారిగా డాక్టరేట్ పుచ్చుకున్నటువంటి మేధావి. అతను రూపాయి అనే ఎకనామిక్స్ మీద రీసెర్చ్ చేసి భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి మూలకారకుడు. అలాంటి రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసిన మూలకారకుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ నోట్ల మీద ఆర్బీఐ ఇప్పటి వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని, బొమ్మను ప్రశ్నించలేదు. కానీ ఒక 3 దేశాల రాజ్యాంగాల్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని వివిధ దేశాలు కొన్ని నెంబర్లు కలిగినటువంటి రూపాయల మీద, నోట్ల మీద అంబేద్కర్ బొమ్మను ప్రచురిస్తున్నాయి. కానీ భారతదేశం చాలా వివక్షత సూచిస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వడానికి కూడా చాలా కాలం పట్టింది. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, వరకట్నం దూర్జానికి వ్యతిరేకంగా, సతీసాగమనానికి వ్యతిరేకంగా, విద్యకు వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా పోరాటం చేశారు. వైష్ణవత్వానికి, శైవత్వానికి, హింసకు వ్యతిరేకంగా పోరాటం చేసి బాబాసాహెబ్ బౌద్ధాన్ని స్వీకరించారు. మహత్తరు పోరాటం చేశారు. ఈ దేశంలో దళితులైన వాళ్ళు, నిమ్న జాతులైన వాళ్ళు అంటరానిలుగా పరిగణించబడి వాళ్ళు తాగడానికి నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఏర్పడినప్పుడు బాబాసాహెబ్ మహత్తరు పోరాటం ఏర్పాటు చేశారు. ఆ చెర్ల నీళ్లు ముట్టుకుంటేనే మనుషులు రాళ్ళైపోతారు అని ప్రచారం చేస్తే బాబాసాహెబ్ చిటికనే వెళ్తూ అతి సులభంగా నీళ్లు తాగి, ఇది బ్రాహ్మణ కుట్ర, ఇది దుష్ప్రచారం, నీళ్లు తాగితే మనుషులు రాళ్ళైపోరు అని నిరూపించాడు. అంతేకాకుండా బాబాసాహెబ్ చదువుకోవడానికి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత, మేఘాలయ కమిషన్ వేసిన తర్వాత విద్య ప్రవేశపెట్టబడ్డది. అంతకుముందు ఏమైనా కూడా కొంతమంది సంస్థానాధీశులు, కొంతమంది ధనిక వర్గాల వాళ్ళే చదువుకునేవాళ్ళు. అంతేకాకుండా మన రాజ్యాంగం వల్ల మన చేతనే ఇవాళ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ప్రతి వ్యక్తి కూడా సమాన ఓటు హక్కు కల్పించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ది. ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో ఈ విధంగా లేకుండే. స్వాతంత్రం రాకముందు కూడా అందరికీ ఓటు హక్కు లేదు. కొంతమంది సంస్థానాధీశులు, కొంతమంది ధనవంతులకు, కొంతమంది చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఉండే. ఈ ఓటు హక్కు అందరికి ఇవ్వడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ లో విపరీతమైనటువంటి పోరాటం చేసి పటేల్ తోటి, నెహ్రూ తోటి, మదన మోహన మాలవ్య తోటి అందరితో పోరాటం చేసి అందరికీ, బిర్లాకైనా, బిచ్చగాడికైనా, అంతేకాకుండా సామాన్యుడికైనా కూడా ఓటు హక్కు దక్కించినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ది. అంబేద్కర్ ఆ ఓటును అమ్ముకోకుండా మనకు